హాయ్ అబ్బా! మా పిల్లకాయలు బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేశారు. 2, 3 బిస్కెట్లు తింటారు. మిగిలినవన్నీ అలాగే పెట్టేస్తారు. అలా మిగిలినవన్నీ ఒక బాటిల్‌లో ఏసి స్టోర్ చేసినాను. ఇవి 3, 4 రోజుల తర్వాత ఈ చలికి ఇంగా మెత్తగా అయిపూడ్చినాయి. ఇవి తినమంటే ఇంకేడ తింటారా? అందుకని ఈ బిస్కెట్‌లతో కేక్ చేస్తాండాను. ముందుగా మిక్సీ జార్‌లో ఈ బిస్కెట్‌లన్నీ ఏసి పౌడర్ మాదిరిగా చేసుకోవాలా. ఈ పౌడర్‌ని ఒక గిన్నెలో ఏసుకొని పాలు పోసుకుంటూ కలుపుకోవాలా. ఇందులో ఈనో చిన్న ప్యాకెట్ కట్ చేసి వేసుకోవాలా. కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలా. ఇప్పుడు ఒక గిన్నెలో బటర్ పేపర్ పెట్టుకొని నెయ్యి గాని, నూనె గాని అప్లై చేసుకోవాలా. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్ పేస్ట్ ని ఈ గిన్నెలో పోసుకోవాలా. ముందుగా ప్రీ హీట్ చేసుకున్న పెనులో ఈ గిన్నె పెట్టుకొని 40 నుంచి 45 నిమిషాల దాకా బేక్ చేసుకోవాలా. డైరీ మిల్క్ చాక్లెట్ ఒక బౌల్ లో వేసి వేడి నీళ్ళలో పెడితే ఇలా మెల్ట్ అయిపోతుంది. ఇందులో 2 స్పూన్లు పాలు పోసుకుంటే ఇలా లూజ్ అయిపోతుంది. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పులు వేసుకొని బాగా కలుపుకొని కేక్ పైన అప్లై చేసుకోవచ్చు. మామూలుగా బిస్కెట్స్ తినమంటే తినరు గానీ వాటితో ఇలా కేక్ చేస్తే ఒక రోజుల్లో మొత్తం తినేశారు. ఇంటి క్వాంటిటీ అంటూ ఏమీ లేదు కానీ చక్కెర మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువగా పోసుకోకుండా పిండి కొంచెం గట్టిగా ఉండే